అమరావతికి సంబంధించి మరికొన్ని భవనాల నిర్మాణానికి పాలనాపరమైనటువంటి అనుమతి వచ్చింది. నిన్న సాయంత్రం సిఆర్డిఏ కౌన్సిల్ భేటీ జరిగింది, ముఖ్యమంత్రి హాజరయ్యారు. అందులో మరికొన్ని నిర్ణయాలు చేశారు. ఇప్పటికే 20,000 కోట్ల రూపాయల విలువైనటువంటి వర్క్స్కి సిఆర్డిఏ అనుమతించింది, పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. వచ్చే నెలలోనే పనులు మొదలు కాబోతున్నాయి. దాంతోపాటుగా మరొక 24,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకి ఆమోదముద్ర వేశారు. మొత్తంగా 44,000 కోట్ల రూపాయలకి తొలి దశలో రాష్ట్ర ప్రభుత్వం మొదట ఏదైతే చెప్పిందో అందులో 44,000 కోట్ల రూపాయలకి పనులు ప్రారంభించేందుకు అనుమతి లభించింది. ఈ 44,000 కోట్లలో వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిపి 13,500 కోట్ల రూపాయల అప్పు ఇస్తున్నాయి. మరొక 1,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 1,500 కోట్ల రూపాయలు ఆ రీతిలో అప్పు రాబోతుంది. హడ్కో నుంచి మరొక 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోబోతున్నారు. దానికి కూడా పాలనాపరమైనటువంటి అనుమతి వచ్చినట్టుగా చెప్తున్నారు. దాంతో అక్కడికి 25,000 కోట్ల రూపాయల అప్పు అయింది. మరొక జర్మన్ బ్యాంక్ నుంచి 5,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో 30,000 కోట్ల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి అప్పులు చేస్తుంది. అమరావతి నిర్మాణానికి 30,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తూ 44,000 కోట్ల రూపాయల పనులకి ఆమోదముద్ర వేసింది. ఇందులో మళ్ళీ 5 టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు నిధులు కేటాయించబోతున్నారు. 103 ఎకరాల్లో అసెంబ్లీ భవనాలు నిర్మించబోతున్నారు. 768 కోట్ల రూపాయలతో అసెంబ్లీ భవన నిర్మాణం జరగబోతోంది. చాలా క్లియర్గా 42 ఎకరాల్లో హైకోర్టు నిర్మాణానికి 1,048 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. అంటే 103 ఎకరాల్లో నిర్మించేటువంటి అసెంబ్లీ భవనాలకి 768 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే 42 ఎకరాల్లోనే నిర్మించబోయేటువంటి హైకోర్టు అత్యంత ఆధునికంగా 1,000 కోట్ల రూపాయలతో ఖర్చు చేయబోతున్నారు. 1,000 కోట్ల రూపాయలతో హైకోర్టు భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న ఆమోదం లభించింది. సిఆర్డిఏ దానికి తగ్గట్టుగా ఆమోద ముద్ర వేసింది. మొత్తంగా 44,000 కోట్ల రూపాయలు పైబడినటువంటి నిధులు వెచ్చించి అమరావతిని నిర్మించబోతున్నారు. అయితే ఈ అమరావతి మీద నిన్న తెలంగాణ మంత్రి ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. నిన్న తెలంగాణ మంత్రి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యానం, అమరావతి అంటే ఇన్వెస్టర్లకి భయం. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న చిట్చాట్లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. ఇది వాస్తవానికి చాలా పెద్ద చర్చనీయాంశం అవ్వాలి, కానీ కొన్ని పత్రికలు కావాలని, కొన్ని మీడియా సంస్థలు కావాలని దీన్ని విస్మరించినట్టుగా కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనేక కామెంట్స్ చేస్తూ వచ్చారు. గతంలో రోడ్లు బాగోలేదని, ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుబడులు పెట్టండి అన్నట్టుగా కేటీఆర్ పిలుపునివ్వడం కానీ, ఇలాంటివన్నీ ఆంధ్రప్రదేశ్లో బాగా వైరల్ అయ్యాయి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి కామెంట్స్ని బాగా వైరల్ చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా అమరావతి అంటే ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఆ రీతిలో, ఆ మోతాదులో వైరల్ అయినటువంటి దాఖలాలు లేవు. దానికి అనేక రకాల కారణాలు కూడా ఉండొచ్చు. ఈయన నిన్న అన్నది ఏంటంటే, అమరావతిలో మొన్నటి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చినటువంటి వరదల కారణంగా ముంపు బారిన పడుతుందని చాలామంది ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగా వారందరికీ చెప్తున్నప్పటికీ కూడా చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతున్నారు. అందుకే తిరిగి మళ్ళీ హైదరాబాద్కే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ హైదరాబాద్ వైపే మళ్ళుతున్నాయి. హైదరాబాద్ కాకుండా బెంగళూరుకి వెళ్తున్నాయి, కానీ అమరావతి వైపు రావడం లేదు. అమరావతిలో ఇటీవల వచ్చిన వరదలతో సీన్ మారిపోయింది. వాళ్ళు ఎంత బూస్ట్ అప్ ఇవ్వాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకున్నా వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఇవి మంత్రి తెలంగాణకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి కామెంట్స్. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి, ఆయన అమరావతి మీద చేసినటువంటి ఈ కామెంట్స్. వాస్తవానికి ఈ కామెంట్స్ చేసిన తర్వాత అమరావతికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు సీరియస్గా రెస్పాండ్ కావాల్సి ఉంది. కానీ ఎవరు పల్లెత్తు మాట కూడా ఇప్పటి వరకు అనలేదు, ఎవరు రెస్పాండ్ కాలేదు. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి విషయం. అమరావతిలో ఇన్వెస్టర్లు రావడం లేదు, పెట్టుబడులు పెట్టడం లేదు, అమరావతి మునిగిపోతుందని భయం వాళ్ళందరిలో ఉంది. అందుకనే అటు హైదరాబాద్ కానీ ఇటు బెంగళూరు కానీ పోతున్నారు అంటూ ఒక మంత్రి చేసినటువంటి కామెంట్స్ మీద ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకులు కానీ, మంత్రులు కానీ ఎవరు పెద్దగా స్పందించకపోవడం అనేది ఆసక్తికరమైనటువంటి విషయం. ఇదే సమయంలో మాజీ మంత్రి, సీనియర్ నేత ఒడ్డే శోభనాద్రేశ్వరరావు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన వాదన ఏంటంటే,
అసలు ఆంధ్రప్రదేశే ఇప్పుడు అనేక రకాలుగా ఆర్థికంగా అవస్థలు పడుతోంది. అనేక రకాల సమస్యలతోటి ఉంది. అలాంటి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా అమరావతిలో ఆడంబరాలు ఏంటి? ఇప్పటికే సచివాలయం ఉంది. ఇప్పటికే అసెంబ్లీ ఉంది, నడుస్తోంది. హైకోర్టు ఉంది, నడుస్తోంది. ఆ నడుస్తున్నటువంటి వాటి కార్యకలాపాలు కొనసాగిస్తూ రాజధానిని అభివృద్ధి చేసుకుంటూ పోలవరం లాంటి ప్రాజెక్టులు, వెనుకబడిన రాయలసీమకు అవసరం ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టకుండా ఇక్కడ ఆడంబరాల కోసం అప్పులు తెచ్చి ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించడం ఎందుకు అన్నది వడ్డే శోభనాద్రేశ్వరరావు ప్రశ్న. ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా, చాలా ఆసక్తికరమైనటువంటి విమర్శలు కూడా చేస్తున్నారు. గతంలో కూడా ఇదే రీతిలో చంద్రబాబు నాయుడు ఆడంబరాలకు పోయి అమరావతిని అంతంత పెద్ద మొత్తంలో చేస్తానని చెప్పి ఆ టవర్లు ఈ టవర్లు అంటూ హంగామా చేసి గ్రాఫిక్స్లో చూపించి ఆయన రాజధాని నిర్మాణం చేయలేక ఎటు కాకుండా అమరావతిని గందరగోళంలోకి నెట్టేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది అంటూ వడ్డే శోభనాద్రేశ్వరరావు మాట్లాడుతున్నారు. నిన్న భారీ మొత్తంలో 24,000 కోట్ల, నిన్న అంతకుముందు 20,000 కోట్లు, 44,000 కోట్ల రూపాయలతో భారీగా 5 టవర్లు, అంతంత పెద్ద హైకోర్టులు, ఇంతంత నిర్మాణం అవసరమా అన్నది వడ్డే శోభనాద్రేశ్వరరావు లాంటి వాళ్ళ ప్రశ్న. అయినా సరే ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం చేసింది, అటువైపే వెళ్ళాలని చూస్తుంది. గతంలో ఏ రీతిలో అయితే 2019 ముందు 2014-19 మధ్య ఏ రీతిలోనైతే వ్యవహారం నడిపారో ఇప్పుడు కూడా అదే డిజైన్లు, అదే రీతిలో, అదే టవర్ల నిర్మాణానికి అంతే పెద్ద మొత్తం, ఇంకా అప్పటికన్నా దాదాపుగా 40% అదనంగా ఖర్చు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు పట్టించుకోకపోవడం వల్ల ఖర్చు పెరిగిందని చెప్తున్నారు. అదనంగా మరొక 40% వెచ్చించి అదే నిర్మాణాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది. దీన్ని మరి ఎలా పూర్తి చేస్తారు, ఏ రీతిలో అప్పులతో కడతారో, అప్పులతో కట్టిన తర్వాత అది ఆంధ్రప్రదేశ్కి ఏ రీతిలో భారం అవుతుంది, ఇవన్నీ చాలా చాలా ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి.